నమస్తే అందరికి అందరికి నమస్తే. అందరు మంచిగా ఉన్నారా? మా అన్న తెలిసే కదా, నా పేరు రవి. ఎన్ని సినిమాలలో పాట పాడినాయి? బలగం మూగిలో ఒకటి, రాఖీ గురించి, కండ్లు లేని వాళ్ళ గురించి 2 వాడిన గంతే. ఇక అన్న మన కోసం ఒక పాట పాడతాడు, ఒక పాట పాడే. అయ్యో రామ రామ బారి, అయ్యో రామ రామ బారి, గాడేడు పోతున్నదే బారి, మన ఇల్లు గీడున్నదే బారి, మన జాగ గీడున్నదే బాలి, కట్టిన ఇల్లు నిడిసి బారి, నువ్వు తిన్న కంచం విడిసి బారి, పడుకున్న మంచం విడిసి బారి, నీ యారి పిల్లలిడిసి బారి, ఉమ్మరింటి కుండ తోడి బారి, స్వారింటి బట్ట తోడి బారి, డప్పుల సప్పుల్లనా బారి, సొన్నాయి సప్పుల్లనా బారి, అడగట్టి పాడగట్టి బారి, పాడల్ల వండబెట్టి బారి, నలుగురు ఎత్తుకొని బారి, 10 మంది మొత్తుకుంటే బారి. మంచి పాట బలగం సినిమాలో వాడిండు. ఈ పాట మస్తు ఆదరణ పొందింది, మీకు తెలిసిన విషయమే. ఈ అన్న బతుకుదేరు కోసం షాప్ కల్లా మన ఊరికి అప్పుడప్పుడు వస్తుంటాడు. ఈరోజు నేను షాప్లో మెకానిక్ చేస్తుండగా అన్న వచ్చిండు కాబట్టి ఇక గుత్త చేతులతో పంపించద్దని చెప్పేసి అన్నకి ఏదో ఒకటి సహాయం చేద్దామని అనుకుంటున్నాం మేము. ఇకపోతే అన్న చాలా సినిమాలలో పాట పాడిన విషయం మీకు తెలిసిన విషయమే. అన్న మంచి టాలెంట్ ఉన్న మనిషి. అన్న నీకు ఏ సింగర్ అంటే బాగా ఇష్టమే? సింగర్లన్నా మన తెలంగాణ ఫోక్ సాంగులు, ఇప్పుడు జానపదాలల్లా ఇప్పుడు జనరేషన్లా ఇప్పుడు మన గద్దరన్న, ఇప్పుడు గద్దరన్న, గురేడి వెంకన్న, మన రసమన్న, బాలకిషన్ అన్న, వాళ్ళు మనకు ఎప్పటి నుంచి బాగా వాడుతుంటారు. వాళ్ళు ఏంటంటే మన తెలంగాణ ఉట్టి మన వైఎస్ అన్నప్ప ఉన్నప్పటి నుంచి 2009 నుంచి మన సాక్షి డైరెక్టర్లు చేసినప్పుడు వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ప్రొడ్యూషన్గా అప్పుడు వాళ్ళు కూడా, ఎందుకంటే వాళ్ళు కూడా ఇష్టమే. ఇప్పుడు మన జనరేషన్లలో కూడా కళాకారులు కూడా మన మామిడి మౌనికక్క కానీ, మన మల్లింగ్ తేజ్ అన్న కానీ, మన ఈ రాయికల్ గ్రామంకి చెందినటువంటి మన బియ్యం మస్తడియుడు రమణన్న, ఆయన కూడా షూటి కూడా చేస్తుండు. ఈ మధ్యలో అన్న కూడా మస్తు చాలా నాకు చాలా అభిమానంగా చేసిండు. మళ్ళీ ఇంకొకటి మన టీవీ విలేకరు మన పైడిమడుగులు ఉంటాడు అంజు, ఆ అన్న కూడా నాకు బాగా చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి నన్ను మస్తు చేసిండు. కానీ ఇంకే సాయం అప్పట్లం లేదు. ఇట్లనే కళాకారులు పాటలు పాడిస్తూ తీసుకుపోతున్నారు. ఇప్పుడు నువ్వు తెలంగాణ ఉద్యమంలో ఎప్పుడే పాట పాడినావా ఏమన్నా? తెలంగాణ ఉద్యమంలో గద్దరన్నది ఒకటి పాడినావా? ఏం పాట? ఒక్క లైన్ మా కోసం. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా ఓరు తెలంగాణము, అదిగో కొండల నడుమడి యొక్క చూస్తున్నాడు మడి యొక్క మన ఉదయించే సూర్యుడు గానం వినండి. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా ఓరు తెలంగాణమా, ఓరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా, కోట్లాది ప్రాణమా, ఓడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా ఓరు తెలంగాణమా. అలా మస్తు వాడినావు. ఈ పాట గద్దరన్న మళ్ళీ వాడినట్టు అనిపిస్తుంది మాకు. మన ఉద్యమ టైంలో నుంచి అందరికి తెలిసిన ముచ్చటనే. ఇక మీరు ఏమన్నా పింఛను ఏమన్నా మీకు ఏమన్నా అందుతుందా? ఉద్యమాల పింఛను కానీ ఏమన్నా? వికలాంగులు కాదా? వేరేదేం రాదు? ఏది రాదు, వికలాంగులది 4,000 వస్తుంది. 4,000. సరే, ఇప్పుడు మనకి ఇల్లు ఎట్లుంటుంది? ఇల్లు కొద్దిగా రెంటు గుడిసెనేనా? గుడిసెనే కానీ దోమలు, ఈగలు, పాములు, పురుగులు వస్తాయి. ఇప్పుడు ఈ గుడిసె ఊరుతుంది ఏమన్నా? అయ్యా ఆనగొట్టినప్పుడు జల్ల వచ్చినప్పుడు ఉరుతుంది. మరి నీకు ఒకటి ఇస్తా అనుకుంటున్నా. సరే అన్న. ఇల్లుకు మంచి కప్పుకుంటావా? సరే అన్న. తాటిపాత్ర ఉందా? ఇల్లు ఇయ్యన్న మస్సార్లో కప్పినామన్నా. మంచిది ఇస్తా నీకు, పెద్దది మంచిది. సరే అన్న. తాటిపాత్ర ఇస్తా, ఇల్లుకు మంచి కప్పుకో. సరేనమ్మా. ఈ కళాకారుణ్ణి ఇక ముందు మంచిగా ప్రోత్సహించి మంచి పాటలు ఇతనికి అవకాశం ఇచ్చి జానపదాలు కానీ సినిమాల్లో కానీ అవకాశం ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అందరికీ ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ అన్న. మీరు మా కోసం ఈ సమయాన్ని కేటాయించినందుకు చాలా ధన్యవాదాలు. ఓకే.